హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 2025లో ఈ భారతదేశం యూత్ మొత్తం కలిసి ఒక్కరుగా మారి భగత్ సింగ్‌కి ఒక ఉత్తరం రాస్తే ఏం రాస్తారా అని మీ అందరి బదులు నేను రాసిన ఉత్తరం ఇది. డియర్ భగత్ సింగ్, నువ్వంటే మాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నువ్వు నీలా ధైర్యంగా, గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ పెరిగాం. 23 ఏళ్లకే నువ్వు దేశం కోసం చనిపోయావని తెలిసినప్పుడు మా రక్తం మరిగింది. గర్వంతో ఒళ్ళంతా పులకరించింది. స్వాతంత్రం నా జన్మ హక్కు అన్న తిలక్ నినాదాల స్ఫూర్తి నీలోనే చూశాం. తుపాకీలు మట్టిలో నాటితే ఇంకా తుపాకీలు పుడతాయన్న నీ మాటల్లోని అమాయకత్వం, ఆ మాటల వెనుకున్న నీ పౌరుషం మా గుండెల్లో నాటుకుపోయింది. క్షమాభిక్ష అడిగే కన్నా చావే గౌరవం అనుకున్న నీ ఆత్మగౌరవానికి, నీ వ్యక్తిత్వానికి నీతో ప్రేమలో పడిపోయాం మేము. ఏ దేశం కోసం నువ్వు చనిపోయావో, ఏ దేశం యువత నీ త్యాగాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ దేశానికి సేవ చేస్తారని భావించావో, ఆ దేశం ఇప్పుడు అలా లేదు. మరి మన దేశం ఎలా ఉందో నీకు చెప్పడానికే ఈ దేశ యువత మొత్తం నీకు రాసిన ఉత్తరం. మన దేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చింది. అంటే నువ్వు చనిపోయిన 16 ఏళ్ళకి అన్నమాట. అప్పటి నుండి మనల్ని మనమే పాలించుకునే ప్రజాస్వామ్య దేశంగా మన దేశం మారింది. అప్పుడే మన దేశం భారత్ పాకిస్తాన్లుగా రెండు ముక్కలైంది. నువ్వు పుట్టిన లాహోర్ కూడా పాకిస్తాన్లో కలిసిపోయింది. కొన్నాళ్ళు మన సొంత పాలన బాగానే జరిగింది. కానీ కాలం గడిచే కొద్దీ అర్థమైంది ఏంటంటే మనం వెళ్ళగొట్టిన బ్రిటిషర్స్నే గాని వారి పాలనా పద్ధతిని కాదని. ఇవన్నీ నీకు చెప్పి నేను బాధ పెట్టాలనుకోవట్లేదు మేము. మాకు నువ్వేమీ హీరో కాదు. మాకు హీరోలు అంటే తెర మీద నటించే సినిమా హీరోలే. వాళ్ళ కోసం తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, చంపుకుంటాం. అవసరమైతే ప్రాణాలు కూడా త్యాగం చేస్తాం. మీలా దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసే అమాయకులం కాదు మేము. నీ పుట్టినరోజు ఎప్పుడో మాకు తెలియదు. కానీ మా హీరో పుట్టినరోజులు మాత్రం పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు కూడా చేస్తాం. వాళ్ళే మా దేవుళ్ళు. నీలా 23 ఏళ్ళకి, అల్లూరి సీతారామరాజులకు 24 ఏళ్ళకి దేశం కోసం చచ్చిపోలేదు వాళ్ళు. అయినా మా దేవుళ్ళు వాళ్ళే. మా స్నేహితుల గురించి తెలుసా నీకు? సాయంత్రం ఏ అమ్మాయినికి పడదాం, మందు తాగుదామా, సిగరెట్ తాగుదామా, లేదా ఇంకో కొత్త వ్యసనం అలవాటు చేసుకుందాం అనుకుంటాం. కానీ నీ స్నేహితుల్లాగా అదే ఉన్నారుగా, సుఖదేవ్, రాజ్గురు, ఆజాద్ లాగా నీ వెంట నిలబడతాం, దేశం కోసం పోరాడతాం, ప్రాణత్యాగాలు చేస్తామని మేము ఎప్పుడు అన్నాం. కనీసం మా జీవితాలను కూడా మేము మార్చుకుంటే ఆలోచించాం. నీ ఒక స్నేహితుల్లా మాత్రం ఎప్పుడూ ఉంటాం మేము. అదే నేను వెన్నుపోటు పొడిచిన జయగోపాల్ ఉన్నాడు కదా, వాళ్ళలాగా మేము మా స్నేహితులను ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామని ఆలోచిస్తూ ఉంటాం. ఈ దేశాన్ని దోచుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ బ్రతికే యాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నాయకులు మాకు మహానుభావులు. అందుకే ఊరూరా వాళ్ళ విగ్రహాలు పెడతా ఉంటారు. నీ విగ్రహాన్ని ఎక్కడా చూడలేదు నేను ఇప్పుడు వరకు. ఆఖరికి ఈ దేశంపై దండయాత్ర చేసి దోచుకుపోయిన దొంగల పేర్లు రోడ్లకు, ఊర్లకు, భవనాలకే చూశాను గాని నీ పేరు మీద ఉన్న చిన్న సందు కూడా ఎరగను నేను. అంతెందుకు, నువ్వు ఎప్పుడు చనిపోయావు కూడా మాకు తెలియదు. నీ జయంతి ఎప్పుడు, వర్ధంతి ఎప్పుడు అనే విషయాలే మాకు తెలియదు. ఆఖరికి నీ సమాధి ఎక్కడున్నా కూడా మాకు తెలియదు. లాహోర్లో ఉన్నట్టు గుర్తు. కానీ నిన్ను ఉరి తీసి చంపారని మాత్రం తెలుసు. అది కూడా ఎందుకు చెప్పారు తెలుసా? మీరు కూడా ఇలా విప్లవాలు, పోరాటాలు చేస్తే మీకు కూడా ఎలాంటి గతే పడుతుందని బెదిరించడానికి. మేము నీలానే బతుకుదామని కోరుకుంటున్నాం. కానీ దేశం మారిపోయింది. మేము దేశం కోసం నీలా ఏదో ఒకటి చేయాలని బ్రతికితే మమ్మల్ని దేశం బ్రతకనివ్వదు. అందుకే ఇవ్వడం మానేసి ఆశించడం మొదలుపెట్టాం. మాకు ఈ దేశం ఏమిచ్చిందా అని. మేము నీలా అమాయకంగా ఉండాలనుకోవట్లేదు. ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి, బలిదానాలు చేసి ఈ దేశం నుండి తీసుకుని సుఖంగా ఉందాం అనుకుంటున్నాం. నిన్ను నేను తలుచుకున్నా, ఇంకెవరు తలుచుకున్నా నీ మీద ప్రేమతో కాదు, కేవలం మా స్వార్థం కోసం మాత్రమే. నీ గురించి ఎక్కువ మందికి ఎందుకు తెలియదు తెలుసా? నువ్వు ఒక నాస్తికుడు కాబట్టి. కనీసం నువ్వు ఏదో ఒక మతాన్ని కానీ, కులాన్ని కానీ ఓన్ చేసుకుని ఉంటే కనీసం వాళ్ళన్నా నిన్ను పట్టించుకునేవాళ్ళు, వాళ్ళన్నా నిన్ను గుర్తుపెట్టుకునేవాళ్ళు. నువ్వు నాకు కుల మతాలు లేవన్నావు. అందుకే నిన్ను ఎవరో పట్టించుకోవడం మానేశారు. లౌక్యం తెలియదు నీకు. ఈ దేశ ప్రజల గురించి అసలే తెలీదు. ఏదేమైనా గాని నువ్వంటే మాకు ఇష్టం. ఈ దేశ యువతకి నువ్వు ఆదర్శం. భయపడినప్పుడు మనసులో ఇంక్విలాబ్ జిందాబాద్ అని అనుకుంటానే ఉంటాం ఎప్పటికీ. ఈ దేశానికి గాంధీ కావాలి, ఈ దేశానికి బోస్ కూడా కావాలి, ఈ దేశానికి అంబేద్కర్ కావాలి, అబ్దుల్ కలాం కూడా కావాలి, రంగనాయకమ్మ కావాలి, డొక్కా సీతమ్మ కావాలి, మార్క్స్ కావాలి, టాటాలు కావాలి, శ్రీరాముడు కావాలి, శ్రీకృష్ణుడు కావాలి, జీసస్ కావాలి, అల్లా కావాలి. ముఖ్యంగా మా యువతకి భగత్ సింగ్ కావాలి. ఏదో ఒక్క భావజాలంతో మాత్రమే నడిచే దేశం కాదు ఇది. అన్ని భావజాలాలు కలిసిన బంతి భోజనం లాంటిది, పూల దండ లాంటిది ఈ భారతదేశం. నిన్ను మేము ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాం. నువ్వు మా కోసం చనిపోయావు, నువ్వు నా కోసం చనిపోయావు. వి లవ్ యూ భగత్ సింగ్, వి లవ్ యూ. ఎప్పటికైనా నువ్వు మా నుండి కోరుకున్న దేశభక్తిని, త్యాగాన్ని, సేవని ఈ దేశానికి మేము అందిస్తాం. ఆ రోజు నీకు ఇంకో ఉత్తరం రాస్తాం. నీకు పోస్ట్ చేయడానికి నీ పూర్తి పేరు తెలియదు మాకు. షాహిద్ భగత్ సింగ్, సర్దార్ భగత్ సింగ్,
నువ్వే అసలైన ఉస్తాద్ భగత్ సింగ్. ఇట్లు భారత యువత. లవ్ యూ భగత్ సింగ్. లవ్ యూ.